హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయడం చాలా డిలే అయిపోతుంది. అసలు చెయ్యట్లేము. ఎప్పుడో ఒకటి కానీ పోస్ట్ చేయట్లేదు కదా. అసలు రీజన్స్ ఏంటివి, విషయాలు చాలా ఉన్నాయి పాయింట్స్ చెప్పడానికి. అవన్నీ చెప్దామని ఈ వీడియో తీస్తున్నాము. మ్యాటర్లోకి వెళ్ళేలోపు మన ఆన్లైన్ స్టోర్ ఉంది. మన దగ్గర ఎరువులు, కోకోపీట్, బయో ఫర్టిలైజర్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట మట్టిలో కలుపుకోవడానికి. ఇప్పుడు గార్డెనింగ్ చేయడానికి మంచి సమయం. ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే టెర్రస్ గార్డెనింగ్ కానీ, బాల్కనీ గార్డెనింగ్ కానీ మన దగ్గర గ్రో బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి. మట్టిలో కలుపుకోవడానికి ముఖ్యమైన బయో ఫర్టిలైజర్స్ వేపపిండి లాంటివి, ట్రైకోడర్మా, సూడోమోనాస్, మెటరైజమ్, పాస్లోమైసిస్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి పనిచేస్తాయి అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే మా వెబ్సైట్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే వాట్సాప్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు. కనీసం ఆకుకూరలైనా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ ఎండ లేకపోయినా కొంచెం ఒక గంట 2 గంటలు ఎండ వచ్చినా కూడా మీకు పాలకూర, తోటకూర లాంటివి, మెంతికూర ఇట్లాంటివి వస్తాయన్నమాట. అట్లాంటి వరకైనా పెంచుకోండి. కొంతలో కొంతైనా మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు మొత్తం ఇంట్లో కాస్తైనా పండించుకొని చేసుకుంటే. అలాగే కంపోస్ట్ కూడా చేసుకోవడానికి కంపోస్ట్ టీ పౌడర్ ఉంటుంది. మీ కిచెన్ వేస్ట్లో, మీ ఇంట్లో ప్రొడ్యూస్ అయిన కిచెన్ వేస్ట్ అంతా చక్కగా కంపోస్ట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు ఏంటనేవి నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే, ఇది ఒకసారి ఇది జూమ్ చేయి. ఇది చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏంటనేది. ఇది తీయించా అనమాట. వినీతకి లాస్ట్ ఇయర్ మీకు చెప్పాను కదా మాకు యాక్సిడెంట్ అయిందని. అసలు ఆ విషయం చెప్పినప్పుడు ఆ వీడియో చూసి చాలామంది బాధపడ్డారని నేను లైవ్గా కొంతమంది కలిసినప్పుడు ఆల్మోస్ట్ అందరూ చెప్తున్నారనమాట. ఆ వీడియో చూసి మీకు కలిగిన కష్టానికి మాకు ఎంతో బాధ అయిందని. అది విన్నప్పుడు అయ్యో అనవసరంగా పెట్టానేమో అని అనుకున్నా. కానీ మన విషయం ఉన్నట్టు చెప్పాలి కదా. అయినా నాకు పర్సనల్ విషయాలన్నీ ఇట్లా పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టుకోవడం ఇష్టం ఉండదు. జరిగిన విషయం అది కాబట్టి, అండ్ దాంట్లో దాచుకొని చేసుకోవాల్సినంత విషయం అంత టూ మచ్ పర్సనల్ కాదు కాబట్టి షేర్ చేశాను. తెలియని వాళ్ళ కోసం చెప్తాను. లాస్ట్ ఇయర్ మాకు బైక్ యాక్సిడెంట్ అయితే నా వైఫ్ వినీత తను బైక్ నుంచి స్కిడ్ అయి కింద పడింది. అప్పుడు తనకి రైట్ లెగ్ టిబియా బోన్, మెయిన్ బోన్ విరిగిందనమాట. విరిగినప్పుడు ఆపరేషన్ చేసి ఈ రాడ్ ఇలా ఇన్సర్ట్ చేశారనమాట ఈ లెగ్. దీన్ని ఇంప్లాంట్ అంటారు. ఇట్లా కాళ్ళు బోన్ లోపలికి ఇట్లా వేశారనమాట. ఇట్లా అనుకుంటా ఇలా వేశారు. అయితే ఇది వేసినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే, ఇది ఉంచుకోవచ్చు, లైఫ్ టైం ఉంటుంది, ఇది టైటానియం రాడ్, దీంతో ప్రాబ్లం ఏం అవ్వదు, ఉంచుకోవచ్చు అంటే సరే. ఇంకా మళ్ళీ ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఉండదు కదా, అంతటితో అయిపోయింది అని సంతోషపడ్డా. కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఈ స్క్రూస్ ఉన్నాయి కదండి, ఈ స్క్రూస్ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అయ్యాయి. రాడ్ సైజ్ ఓకే, కానీ స్క్రూస్ తనకి ఇట్లా వేసినప్పుడు ఈ కింద ఉంటుంది కదా మణికట్టు దగ్గర, ఆల్మోస్ట్ మణికట్టు దాకా వచ్చింది. ఈ నట్లు అనేవి మనం ఇట్లా టచ్ చేస్తే తగులుతున్నాయి. అండ్ తను నడిచేటప్పుడు ఇట్లా మూమెంట్ వస్తుంది కదా, కాలు మూమెంట్ వచ్చినప్పుడు ఆ నరానికి ఈ బోల్ట్స్ టచ్ అయ్యి నడవలేకపోతుంది. కింద కూర్చోవడం అయితే ఇంకా అసలు ఇంపాసిబుల్. మెట్లు ఎక్కేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంకా ఏజ్ కూడా తక్కువే కదా, తీసేస్తే బెటర్ అని మళ్ళీ అడిగితే చెప్పారు, సరే 1 ఇయర్ అయినా ఆగితే బాగుంటుంది, తర్వాత దించుకోండి, అప్పటి వరకు లెగ్ మొత్తం సెట్ అయిద్దని. రీసెంట్గా ఈ రాడ్ రిమూవ్ చేయించాము. డాక్టర్ సురేష్ గారు అని చెప్పేసి ఆర్థోపెడిషియన్. ఇంతకుముందు చేసిన హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడే చేయించుకుందాం అన్నట్టు. ఆ డాక్టర్ అయితే చాలా మంచిగా ఫ్రెండ్లీగా చూస్తారు, మంచిగా మాట్లాడతారు. కోఆపరేషన్ అంటే ఈమె కండిషన్ కొంచెం సెన్సిటివ్ అని ఆ డాక్టర్కి ఆల్రెడీ తెలుసు, ఈమె కండిషన్ ఇట్లా ఉంటుంది, ఇలా బిహేవ్ చేస్తుంది అని. ఆ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని వెళ్తే తను హాస్పిటల్ చేంజ్ చేయాలని చెప్పారు. వెళ్తే నెంబర్ మేము ఎట్లనైనా కనుక్కొని ఫోన్ చేసి తను ఎక్కడ చేస్తున్నారో డీటెయిల్స్ తెలుసుకొని అక్కడికి వెళ్ళాం అనమాట. కేర్ హాస్పిటల్ మలక్పేటలో చేస్తున్నారు ప్రస్తుతానికి డాక్టర్ సురేష్ గారు. ఎవరైనా మీరు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఎముకలకు సంబంధించినవి, తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. చాలా ఫ్రెండ్లీ డాక్టరు, మనకి మంచిగా కౌన్సిలింగ్ కూడా మంచిగా ఇస్తారు. మనకి మాట్లాడితే ధైర్యం చెప్తే
సగం రోగం తగ్గిపోద్ది అంటారు కదా. సర్జరీ అయ్యేటప్పుడు కూడా డాక్టర్ అంటే ఇది హోల్ బాడీకి ఇవ్వరు కదా, ఓన్లీ నడుము నుంచి ఇస్తారు కాబట్టి కాన్షియస్గానే ఉందన్నమాట. డాక్టర్ మాట్లాడుతూనే ఈ రిమూవల్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో పేషెంట్ని ఎంగేజ్ చేస్తూనే చేశారంట. అసలు ఆపరేషన్ అయిన తర్వాత ఇంతేనా, ఇంత అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది అని వినీత అన్నది. అంటే మనకు అంత నొప్పి తెలియకుండా, మనకు ప్రాబ్లం ఏం అవ్వకుండా ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడి చేస్తారు. అది జరిగింది అనమాట. ఇది జరిగినప్పటి నుంచి వీడియోస్ అయితే తీయట్లేదు. తను ఈ రాడ్ వేసుకొని కూడా ఇన్ని నెలలు మేము ఎన్నెన్ని ఊర్లు తిరిగాం. కాకినాడ వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం, విశాఖపట్నం, తిరుపతి, అన్ని ఏరియాస్లో షూటింగ్ చేసి అసలు ఇది పెట్టుకొని ఎలా చేసిందా అనిపించింది నాకు ఇది చూసిన తర్వాత. ఎక్స్రేలో వాటిల్లో చూస్తే అంటే బోన్ కదా, దాంట్లో ఉన్నట్టు కనిపించింది కానీ ఏమో ఇట్లా ఇంత ఉంటుందా అన్నట్టు. ఇది బయటికి తీసిన తర్వాత దీని అవతారం చూస్తే ఇంత అమౌంట్ ఆఫ్ ఇది బోన్లో పెట్టుకొని అసలు హౌ డిడ్ షీ మేనేజ్ అనేది చాలా భయం వేసింది. వాళ్ళు ఆపరేషన్ అవగానే తీసుకొచ్చి మాకు ఇచ్చారు. ఇది తీసినప్పుడు దీంట్లో కొంచెం ఫ్లెష్, కొంచెం బ్లడ్ అట్లా ఉంది. దాన్ని చూడగానే నాకు ఒక టెన్షన్ అనమాట. అమ్మో ఇది ఇంత తీస్తే అసలు ఆ లెగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని. లాస్ట్ టైం ఆపరేషన్ అయినప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ వచ్చాయి తనకి. బట్ ఈసారి డాక్టర్కి ఆల్రెడీ తనకి ఆ ప్రాబ్లం అట్లా ఉంది, ఫిట్స్ వచ్చాయి పోయినసారి. ఈసారి తెలుసు కాబట్టి తనకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లా చూసుకోవాలనేది చూసుకున్నారు కాబట్టి ఈసారి కాంప్లికేషన్స్ ఏం అవ్వలేదు. ఆపరేషన్ చేసిన నెక్స్ట్ డేనే నడవచ్చు అని చెప్పి స్లైట్గా నడిపించారు. చాలా పెయిన్ ఉండే తనకి, బట్ మేనేజ్ చేసింది. మేము ఆన్లైన్ బిజినెస్ అది చేస్తున్నాం కదా, మెసేజ్లు అవి చూడడము, రిప్లైస్ ఇవ్వడము తన బాధ్యత అనమాట. తన అన్ని ఆర్డర్లు తీసుకోవడము, చేయడము, స్టోర్ని నడిపించడం అంటే మెయిన్ డ్యూటీ ఆమెదే. నేనేమున్నా నాకు టైం దొరికినప్పుడు నేను వచ్చి పార్సల్స్ అవి చేయడము, ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు అవి సర్దడం చేయడం, అట్లాంటి చిన్న చిన్న పనులు నేను చేసేది. మెయిన్గా చూసుకునే తనే. హాస్పిటల్ బెడ్ మీద జస్ట్ బిఫోర్ థియేటర్కి ఇప్పుడు కాసేపట్లో వెళ్తుంది అన్నప్పుడు కూడా తన మెసేజ్లకు రిప్లై ఇవ్వడం. ఆ తర్వాత మళ్ళీ ఆపరేషన్ అయ్యి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే తను కాన్షియస్కి వచ్చిన తర్వాత నైట్ నుంచే రూమ్కి షిఫ్ట్ చేసినప్పటి నుంచి మళ్ళీ ఫోన్ పట్టుకొని రిప్లై ఇవ్వడం. అసలు చాలా కష్టపడింది. ఇది పెట్టుకొని తను ఎన్ని రోజులు ఇంత కష్టం ఎట్లా పడిందా అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ తనకి ఆపరేషన్ అయ్యి కొంచెం అట్లా సెట్ అవుతుంది, నడుస్తుంది అన్న టైంలోనే మళ్ళీ నేను హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది. నాకు డెంగ్యూ వచ్చి నేను ఇంకా మాది ఎట్లా అంటే ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తూ అంటారు కదా, ఆల్మోస్ట్ అట్లనే. మేము అప్పటి వరకు ఏమైనా కొంచెం కొంచెం కొద్దో గొప్ప కూడబెట్టుకుందంటే అంత హాస్పిటల్ పాలు చేయాల్సింది వచ్చింది. మా లక్కీకి స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఉంటే తను ఆన్లైన్ బిజినెస్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసి తనే ఆల్మోస్ట్ స్కూల్ ఫీజు కట్టిందంతా తనే అని చెప్పుకోవాలి. అసలు ఇంకా నా స్టోరీ చెప్పాలంటే ఒక రోజంతా చెప్పినా సరిపోదేమో. ఎన్నో ఎపిసోడ్లు, సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేయొచ్చు నా హెల్త్ హిస్టరీ గురించి చెప్పాలంటే. మేము కాకినాడ వెళ్ళి వీడియోస్ తీసాం కదా, బ్యాక్ టు బ్యాక్ అనమాట. ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే వినీత నా ప్రోగ్రామ్స్ అన్నీ మేనేజ్ చేసి తనే. షూటింగ్స్కి ఎవరైనా పిలిచిన వాళ్ళతో కోఆర్డినేట్ చేయడము, నా డేట్స్ అదే నాకు ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉంటాయి, మా లక్కీకి ఎప్పుడు హాలిడేస్ ఉంటాయి, మేము ఎప్పుడైతే ట్రావెల్ చేయగలుగుతామో, ఎప్పుడు వెళ్ళగలుగుతామో అవన్నీ చూసుకొని ఆ ట్రైన్ టికెట్స్ కూడా తనే బుక్ చేసేదనమాట. ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ ఒక షూటింగ్, వీలైతే మధ్యాహ్నం ఇంట్లో ఇండోర్ లాగా చేసేవాళ్ళు ఉంటే మధ్యాహ్నం ఒక షూటింగ్, మళ్ళీ ఈవినింగ్ ఒక షూటింగ్. లేకపోతే మధ్యాహ్నం ఎక్కడికైనా టెంపుల్స్కి కానీ ఏమైనా చూడదగిన ప్లేసెస్ ఉంటే ఎక్కడికైనా వెళ్తే అట్లాంటివి మేనేజ్ చూసి పక్కాగా ఒక 3 రోజులు వెళ్ళామంటే ఆ 3 రోజులు కంప్లీట్గా ఎంగేజ్ చేసేటట్టు. మార్నింగ్ 5కి లేస్తే మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేసరికి 8, 9 అట్లా అయ్యేటట్టు ప్లాన్ చేసేదనమాట. మేము కాకినాడ వెళ్ళినప్పుడు అయితే జస్ట్ 2 or 3 days ఏమో ఉన్నాం అక్కడ అంతే. 3 daysలో 8 gardens షూట్ చేసాం. అంత బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేసుకొచ్చాం. నాకేంటంటే నాకు కొలైటిస్ అని ఒకసారి అంటారు, క్రాన్స్ డిసీజ్ అని ఇంకొకసారి. నా ప్రాబ్లం అనమాట స్టమక్ ఇంటెస్టైన్స్ రిలేటెడ్ ప్రాబ్లం, పేగులకు సంబంధించిన ప్రాబ్లము. అది ఎప్పటి నుంచో ఉంది, ఒక 10 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది. ట్రీట్మెంట్ ఇంకా కంటిన్యూస్గా ఉంటూనే ఉండాలి. ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయితే ఆ డిసీజ్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. రిలాప్సింగ్ అండ్ రెమిషన్స్ అని ఉంటాయి. రిలాప్స్ అంటే నేనున్నాను గుర్తు చేస్తుంది, రెమిషన్ అంటే
మనకు ఉపశమనం దొరకడం అనమాట. అయితే కాకినాడ వెళ్ళొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ తను ఏంటంటే కంచికి వెళ్ళాలి, అరుణాచలం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి అని చెప్పి, కాణిపాకం వెళ్ళాలని తను ప్రోగ్రామ్ అట్లా క్రియేట్ చేసి వచ్చిన కొన్ని రోజులు ఒక 1 వీక్ కూడా గ్యాప్ లేకుండా సెట్ చేసింది. అప్పటికి నాకు కొంచెం నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యి అప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఇంకా అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత కంప్లీట్గా ఇంకెక్కువ అయిపోయింది. నియర్లీ 60,000 నాకు స్కానింగ్స్కి అయింది. ఉన్న పెద్ద పెద్ద స్కానింగ్స్ అన్నీ చేశాను. సిటీ ఎంట్రోగ్రఫీ అయింది, పెట్ స్కాన్ అయింది, బ్లడ్ టెస్ట్లు ఏవైతే బ్లడ్లో చేయాల్సిన టెస్ట్లు ఉంటాయో అవన్నీ అయింది. అల్ట్రాసౌండ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అవి ఎట్లాగో 2-3 సార్లు అట్లా అయ్యాయి. నియర్లీ 60,000 60 to 80,000 అవి అయ్యాయి. వినీత అప్పటి వరకు బిజినెస్లో సేవ్ చేసిందంతా ఒకేసారి హాస్పిటల్కి సమర్పించుకోవాల్సి వచ్చింది, హాస్పిటల్కి పెట్టాల్సింది వచ్చింది. చిన్న పేగుల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమన్నా స్టిచ్చర్స్ అంటారు, అంటే పేగు పల్చబడిపోయి చిన్నగా నేరో అవ్వడం అట్లా అయితే పెయిన్స్ వస్తుంటాయి. పెయిన్ అట్లా అయితే వస్తూ ఉంటుంది. నాకు స్టమక్ పెయిన్ అవి వస్తుండేటప్పటికీ ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి సిటీ ఎంట్రోగ్రఫీ రాస్తే చేయించుకున్నా. పేగులకు ఉండే ప్రాబ్లం ఎలాగూ అవి ఉన్నాయి కొంచెం, అంటే దాంట్లో ఉండాల్సిన క్రాన్స్ డిసీజ్ కాంప్లికేషన్స్ ఎలాగ ఉన్నాయి. దాంతోపాటు లెఫ్ట్ కిడ్నీ మీద ఏదో సిస్ట్ లాగా ఉంది అని చెప్పేసి అది ఏదో సస్పెక్షన్గా రాశారనమాట. ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్ అని, క్లారిటీగా రాయలేదు. అది రాసేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమీ చెప్పలేదు, జస్ట్ పెట్ స్కాన్ అని చెప్పేసి రాశాడు. ఇది చేయించుకొని కనపడండి అని చెప్పేసి ఆ రిపోర్ట్ చెప్పండి, చూపించండి అని అన్నారు. అది రాసేసరికి మాకు పెట్ స్కాన్ అంటే ఏంటిది అనేది ఏమీ తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత దాని గురించి గూగుల్ తల్లిని అడిగితే చెప్పిందనమాట, అది క్యాన్సర్ డిటెక్షన్కి చేస్తారని చెప్పేసి. దాంట్లో డయాగ్నోసిస్లో ఒక పార్ట్. ఇంకా అది తెలిసిన తర్వాత ఇంకా మా టెన్షన్ కాదు, తనైతే ఇక ఏడుస్తూనే ఉంది. దాదాపుగా మేము అది స్కెడ్యూల్ బుక్ చేసుకొని ప్రిపరేషన్ అదంతా ఉంటుంది అనమాట. అట్లా చేసుకొని వెళ్ళేసరికి 2 to 3 days టైం పట్టింది మేము ఆ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్ వచ్చేసప్పటికి. ఆ టైంలో తను ఎంతమంది దేవుళ్ళకు మొక్కిందో, మళ్ళీ ఇంకెన్ని తిరగాల్సి వస్తుందో తెలియదు. కానీ లాస్ట్కి అన్ని టెస్ట్లు, అన్ని స్కాన్లు అంతా అయిపోయిన తర్వాత అది నార్మల్ సిస్ట్ అని చెప్పారు. దేవుడి దయ వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైనవి ఏమీ కాలేదు కాబట్టి సంతోషం. మందులు కూడా ఏం అవసరం లేదు స్పెషల్గా. జనరల్గా మామూలుగా డైట్ ఫాలో అవుతూ వాకింగ్ అది చేస్తే అది కరిగిపోతుంది. లేకపోయినా ఉన్నా అట్లనే ఉంటుంది, యాక్టివ్గా ఏం లేదు కాబట్టి ఇబ్బంది ఏం పడక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు. ఇయర్లీ వన్స్ దాన్ని చెక్ చేయించుకోమని చెప్పారు. సంతోషం అనిపించింది అది విన్న తర్వాత. అప్పటి వరకు పడ్డ టెన్షన్ రిలీఫ్ అయిపోయింది. నాకు రిమిషన్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం, అంటే ఇంకా డైట్ అది చూసుకుంటూ నేను ఏది పడితే అది తినలేము. నాకు సెట్ అయినాక కొన్ని రోజులకి ఇంకా తనకి మళ్ళీ ఇంప్లాంట్ రిమూవల్ చేపిద్దామని చెప్పేసి అనుకున్నాం. అది చేపించే ముందు రోజు కూడా, ఆల్మోస్ట్ ముందు రోజు కూడా రమ్మగారి గార్డెన్ చూసాను కదా, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ గార్డెన్ అని, అది మేము లాస్ట్ చేసిన వీడియో. జస్ట్ 2 to 3 days బిఫోర్ ఆపరేషన్ చేయించాం. ఆపరేషన్ అయినప్పటి నుంచి ఇంకా తను వీడియోస్ ఏమీ చేయట్లేము. ఇంట్లోనే ఏమైనా షూట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ సెట్ అవ్వట్లేదు టైము. ఇది మెయిన్ మ్యాటర్ మీకు చెప్పాలనుకొని వచ్చాం. మా లక్కీ అయితే ఎంత బుద్ధిమంతురాలంటే, ఎంత హెల్ప్ చేస్తుంది మమ్మల్ని, ఎంత అర్థం చేసుకుంటుంది. మేము హాస్పిటల్ వెళ్ళినప్పుడు కూడా తను ఇక్కడ ఉండి ఉన్న మా అత్త వాళ్ళు ఉన్నారు, మా అమ్మ వాళ్ళు వచ్చారు, ఈమె కూడా అసలు ఎంత మంచిగా హెల్ప్ చేసిందంటే లక్కీ. బొమ్మలు ఏదైతే తీసి ఆడుకుంటుందో అవన్నీ తీసినట్టు తనే సర్దుకోవడం, సెల్ఫ్లో పెట్టుకోవడం, ఇల్లు కూడా నేర్చుకుంది, ఇల్లు అంతా క్లీన్ చేస్తుంది, మాపింగ్ చేయడం నేర్చుకుంది, ఏదో దానికి వచ్చినట్టు చేస్తుంది. ఇంకా ప్యాకింగ్లో అయితే మాకు ఇంకా చెప్పక్కర్లే, అన్నీ అందిస్తూ ఉంటుంది. చిన్న చిన్న పనులు తను ఏవైతే చేయగలుగుతుందో అవన్నీ చేస్తూ హెల్ప్ చేస్తూ చాలా సపోర్ట్ చేసింది మా లక్కీకి కూడా థ్యాంక్స్. ఈ సందర్భంగా టీటీహెచ్ సునీత గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సునీత గారు మాకు ఇంత సపోర్ట్ చేస్తారని. ఆపరేషన్ అయ్యే ముందు కొన్ని రోజుల ముందు చెప్పాను అనమాట, ఇట్లా ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నాము అని చెప్తే తను కూడా ధైర్యం చెప్పారు. మంచిగా వినీతతో మాట్లాడి తనకి ఏం కాదమ్మా, ఇట్లా ఉంటుంది, అట్లా మంచిగానే ఉంటుంది, ఏం కాదు, భయపడకు అని చెప్పి ధైర్యం చెప్పారు. అదేవిధంగా వాళ్ళ మట్టి మిశ్రమం మళ్ళీ రిఫ్రెష్ చేస్తాము, ఏమేమి కలుపుకుంటే బాగుంటుందని చెప్పి నన్ను అడిగారు. ఇవి కలుపుకుంటే బాగుంటుంది అని చెప్పి లిస్ట్ ఇచ్చాను. ఇంత క్వాంటిటీ తీసుకోండి, ఇంత కలుపుకోండి, సెట్ అవుతుంది
అని చెప్తే తను అంత ఆర్డర్ పెట్టుకున్నారు. నియర్లీ 6,000 అరౌండ్ అంత అయింది. ఏదో కొంచెం డిస్కౌంట్ ఏదో ఇచ్చాము అంతే. మళ్ళీ ఆటోకి పంపించాను అనమాట, దగ్గరలోనే ఉంటారు కాబట్టి ఆటో బిల్ కూడా తనే పే చేసుకున్నారు. తను అట్లా వీడియో చేస్తారని కానీ, వీడియోలో మా గురించి ఇట్లా చెప్తారని కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎట్లా కలుపుకోవాలి, ఏం చేస్తే బాగుంటుందని అడిగితే ఆ విషయాలు మాత్రం చెప్పాను. ఇంత క్వాంటిటీ ఇట్లా కలుపుకోండి, ఇలా చేయండి అని చెప్తే అలా చేసి వీడియో చేసి పెట్టారనమాట. నేను వీడియోస్ ఏమి చేసి అది నేను ప్రమోట్ చేసుకోలేకపోతున్నాను. ఇండైరెక్ట్గా తను అలా పెట్టడంతో మాకు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయంటే, యాజ్ ఇట్ ఈస్గా సునీత గారికి ఏవైతే పంపించానో లిస్టుతో సహా పెట్టారు. ఆ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో అవి కావాలని చెప్పి సేమ్ క్వాంటిటీ ఇవే కావాలి మాకు, ఇంత క్వాంటిటీ కావాలని చెప్పి ఆర్డర్స్ ఎన్ని వచ్చాయో. ఎంత సపోర్ట్ చేసినందుకు సునీత గారికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. సునీత గారు మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువేనండి. మా పరిస్థితుల్లో ఇట్లా ఉన్నందుకు, నేను వీడియోస్ చేసి నేనేం చేయలేకపోతున్నందుకు మీరు చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. ఇంకా కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు, మంచి పెద్ద పెద్ద యూట్యూబర్స్, నీకు కాకపోతే ఇంకెవరికి సపోర్ట్ చేస్తా అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా వేరే బయట వాళ్ళ గురించి ఎందుకు కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్, ఓన్ మెంబర్స్ కూడా ఇట్లా అయిందని తెలిసిన తర్వాత కూడా తన గురించి అడగడం కానీ, ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని అడిగిన వాళ్ళు కూడా లేరు. బట్ దట్ ఈస్ ఫైన్. వాళ్ళు ఎవరు చెప్పకపోయినా నా సబ్స్క్రైబర్స్గా మీరు నాకు ఇంత సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంత ధైర్యం మాకు ఇస్తున్నందుకు రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ అండి. ఇంకో విషయం కూడా ఉన్నాయి, ఇంకో కొన్ని విషయాలు ఏంటంటే, ఆన్లైన్లో ప్లాట్ఫామ్లో చిన్నగా బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా చిన్న పెద్ద తేడా ఉండదేమో, బహుశా అందరికీ ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. ఫ్రాడ్ గాళ్ళు ఉంటారు కదా, ఫ్రాడ్ చీట్ చేసేవాళ్ళు. ఎట్లా అంటే, తనకి మామూలు మన కస్టమర్ వచ్చినట్టే వచ్చారు, వాట్సాప్లో ఇవి కావాలి ఐటమ్స్ అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకొని అంతా చేశారనమాట. పేమెంట్ విషయానికి వచ్చేటప్పటికి గూగుల్ పే చేయమని చెప్తే వాళ్ళ అమౌంట్ ఏం చేశారంటే నెంబర్ రాశారనమాట. ఇప్పుడు 1600 అట్లా బిల్ అయితే ఏం చేశారంటే 4500 నెంబర్ ఇట్లా టైప్ చేసి పంపించవచ్చు గూగుల్ పేలో, జస్ట్ చార్ట్ చేసినట్టుగా, అమౌంట్ కాకుండా నెంబర్ అట్లా పంపించవచ్చు. అది మనకు పే చేసినంత విధంగా టైప్ చేయవచ్చు దాన్ని. ఆ విషయం మనకి తర్వాత తెలిసింది. అయితే తను ఏంటంటే అమౌంట్ అయ్యింది 1600, అట్లా 1650 ఎంతో అయ్యింది. వాళ్ళు చూస్తేనే అమౌంట్ 4000 చిల్లర పంపించారు. అమౌంట్ ఎక్కువ ఎందుకు పంపించారా అనుకున్నాం. మెసేజ్ పేమెంట్ చేసినట్టుగా స్క్రీన్ షాట్ పెట్టారు. అది మేమేమనుకున్నాం, అమ్మో నిజంగానే పేమెంట్ కొంతమంది చేస్తారు, అట్లా పెడతారు కదా, జెన్యున్ క్లయింట్స్ పెడతారు కదా కస్టమర్స్, అట్లనే అనుకున్నాం. తర్వాత తనకు డౌట్ వచ్చింది అనమాట, వీళ్ళు 1600 అయితే 4000 ఎందుకు పంపిస్తారు, ఒకసారి బ్యాంక్ అకౌంట్ చూద్దామని చెప్పేసి బ్యాంక్ది చూస్తే దాంట్లో లేదు, అమౌంట్ రాలేదు. ఈ గూగుల్ పే ఓపెన్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టిందనమాట. నాకు పంపిస్తే దాంట్లో నేను అది ట్యాప్ చేస్తే ఓపెన్ అయితే అది వస్తుంది, దాని ఐడి వస్తుంది, ట్రాన్సాక్షన్ ఐడి, అది చూడు ఉందా అని చెప్తే లేదు, అసలు అది ఓపెన్ అవుతలేదు. ఆ తర్వాత నేను చూసాను అనమాట, చూస్తే అది అర్థమైపోయింది అది జస్ట్ టెక్స్ట్ మెసేజ్ అని. అయితే మళ్ళీ ఆ కస్టమర్ ఏమన్నారంటే, నేను పొరపాటున మీకు 4000 పంపించాను, బిల్ అయింది 1600 కదా, మాకు రిమైనింగ్ అమౌంట్ కొట్టండి అని చెప్పేసి అన్నారు. అట్లా అది తెలుసుకోవడం వల్ల ట్రాన్సాక్షన్ ఐడి కాదని చెప్పి ట్రాన్సాక్షన్ ఐడి పంపమనగానే అతను బ్లాక్ చేస్తారు అనుకుంటాం మమ్మల్ని. అప్పటి నుంచి మెసేజ్ లేదు, ఏం లేదు. అట్లా కొన్ని అయ్యాయి. ఇలాంటిది ఒక్కటి కాదు, ఇట్లా మేము స్టార్ట్ చేసింది 1 year అవుతుంది దాదాపుగా. ఈ 1 yearలో ఇట్లాంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ నియర్లీ 4 to 5 వచ్చాయి. కాబట్టి చిన్నగా ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్న, పెద్దగా బిజినెస్ చేసే వాళ్ళకి ఇలాంటి చిన్న అమౌంట్స్ పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, లక్షలలో డీల్ చేసే వాళ్ళకి. మనం ఏంటంటే చిన్న వ్యాపారంలో ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసిన చిన్న ఎంటర్ప్రెనర్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి, ఫ్రాడ్స్ చేయడానికి చాలామంది చూస్తారు. కాబట్టి
ఇంకో విషయము గార్డెన్ గురించి కూడా చెప్పాలి మీకు. తనకి ఆపరేషన్ అయ్యే ముందు నుంచి అయిన తర్వాత ఇంకా హాస్పిటల్‌లో ఒక 2 రోజులు ఉండాల్సొస్తది. అది వేరే విషయం. ఇంటికొచ్చిన తర్వాత కూడా తను అంత యాక్టివ్‌గా లేసి చకచకా తిరిగి పనులేవి చేసుకోవడానికి ఉండదు. నియర్లీ ఆల్మోస్ట్ బెడ్ రెస్ట్ లాగానే ఉంటది. జస్ట్ తను లేసి కొంచెం కొంచెం పనులు మాత్రమే, తన పర్సనల్ పనులు మాత్రమే కొన్ని చేసుకోగలుగుతాయి కదా! ఆ టైంలో ఇంకా నాకు గార్డెన్ పట్టించుకోవడం గానీ, అక్కడికి వెళ్ళడం, మొక్కలు చూడడం అవి కుదరలేదు. నియర్లీ 1 వీక్ వరకు పైకెళ్ళలేదు. తనకి ఆపరేషన్ అయినప్పుడు ఏప్రిల్ 25కి అయింది ఆపరేషన్. పీక్ సమ్మర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్ అయితే ఎండలు విపరీతంగా వచ్చాయి. మొక్కలు చూద్దామని వెళ్తే మొత్తం ఇట్లా వాలిపోయి ఉన్నాయి. జాన్ చెట్లు అయితే వాలిపోయి ఉన్నాయి. ఇట్లా ఇట్లా మొక్కని ఇట్లా కదిలేగానే ఆకులన్నీ టపటప రాలిపోయాయి. నాకు ఎంత బాధ అనిపించిందంటే మొక్కలు చింత చెట్టు కూడా అంతే, బోన్సాయి చింత చెట్టు, అది కూడా ఇట్లా ముట్టుకోగానే ఆకులన్నీ రాలిపోయాయి. ఉన్న మొక్కలు ఇంకా కూరగాయలు అయితే ఎలాగూ లేవనుకోండి, కూరగాయలు అంతా తీసేసాము. ఉన్న పండ్ల మొక్కలు నియర్లీ ఒక 4-5 జామ మొక్కలు, ఒక మామిడి మొక్క అప్పుడే చనిపోయి రికవర్ అవుతున్న మామిడి మొక్క, పునాస మామిడి అది చచ్చిపోయింది. మనీలా చెర్రీ చనిపోయింది. స్టార్ ఫ్రూట్ కూడా చనిపోయినట్టు అనిపించింది కానీ రికవర్ అయింది. ఇంకొక జామ చెట్టు చనిపోయినట్టు అనిపించి మళ్ళీ అది కూడా రికవర్ అయింది. రేగు చెట్లు ఉంటాయి కదా, యాపిల్ బేర్, అవి కూడా వాటర్ పోసిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు చిగురు వచ్చి రికవర్ అయ్యాయి. కొంచెం మొండిగా ఉండేవి రికవర్ అయ్యాయి కానీ సెన్సిటివ్గా ఉండే జామ చెట్లు అవి అయితే చనిపోయాయి. నాకు వాటిని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇంకేం చేస్తాం, మన చేతుల్లో ఏం లేదు. ఇంకోటి ఏమనిపించింది అంటే మనకి చేతనయ్యి మనం చేసుకోగలిగేంత పెట్టుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ మనం చేసుకోలేకపోయినా ఎవరికన్నా అప్పగిస్తే వాళ్ళైనా చేసేంత క్వాంటిటీ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం మిద్దె మీద అంతా ఒక 300-400 కుండీలు ఇంత పెద్దగా స్ప్రెడ్ చేసుకొని మనకు చేసేంత టైం లేకుండా ఉండి ఎవరినైనా పొరపాటున ఇప్పుడు మన చుట్టాలో పక్కాలో ఎవరినైనా వాళ్ళని అడిగి వాళ్ళని చేయమంటే అన్ని మొక్కలకు చేయాలంటే ఎవరు చేస్తారు? నీళ్లు పోయాలన్నా చాలా టైం పట్టుద్ది, అరగంట పట్టుద్ది అన్నిటికి పోయాలంటే. ఎవరికి ఉంటుంది అంత టైం ఈ రోజుల్లో? నేను అప్పటికి చెప్పాను మా వాళ్ళకి పోయమని, వాళ్ళకి కుదరలేదు, లేకపోతే నేను పోసానని చెప్పేసి వాళ్ళు పోయలేదు, ఏదో జరిగింది మొత్తానికి. అట్లా మా మొక్కలు చనిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ రీసెట్ చేసుకోగలిగాను. వెజిటబుల్స్ అయితే నేను మళ్ళీ మట్టి తవ్వి, కుండీలు అయితే నాకు వీలైనప్పుడల్లా కొన్ని కొన్ని కలుపుకుంటూ చేసుకుంటూ నారు కూడా పోసుకున్నాను మృగశిర కార్తె వచ్చినప్పుడు. మీరు కూడా ఎవరైనా గార్డెనింగ్ ఇప్పుడు పెంచాలనుకుంటే వెజిటబుల్స్ నారు ఇప్పుడు పోసుకోండి. ఈ టైంలో మీరు విత్తనాలు పెడితే అవి మంచిగా మొలకొస్తాయి. మొలకొచ్చినాయి కూడా వాటికి ఎనర్జీ మంచిగా ఉంటుంది. మీకు వింటర్లో టమాటాలు ఇప్పుడు పెడితే మీకు ఆల్మోస్ట్ వింటర్ వరకు మంచిగా పెరిగి మంచిగా కాస్తూ ఉంటాయి. ఇప్పుడు నారు పోసుకోవాలనుకుంటే పోసుకోండి. ఆ నారు కావాల్సిన సామాగ్రి అంతా మన స్టోర్లో దొరుకుద్ది. మొక్కలు ఎంతవరకు పెంచగలుగుతామో అంతవరకే పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకొని మీరు ఇబ్బంది పడద్దు, మన వల్ల మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించవద్దు. గార్డెన్ అయితే మళ్ళీ సెట్ చేస్తున్నాం. మంచిగా బీరకాయలు అయితే మస్తు కాస్తున్నాయి, ఆకుకూరలు కూడా మంచిగా వస్తున్నాయి. అవి ఫుల్ లెంత్ వీడియోస్ చేయలేకపోతున్నాం కానీ షార్ట్స్ అప్పుడప్పుడు కొంచెంగా తీసి నాకు కుదిరినప్పుడు ఏదో పెట్టగలుగుతున్నా. నేను మట్టి అవి కలుపుకున్నప్పుడు ఏమేమి కలుపుకుంటే బాగుంటుంది అనేది కూడా చెప్పాల్సిన అవసరం అయితే నాకు ఉంది. కానీ వీడియోస్ చేద్దామంటే అవ్వట్లేదు. ఆ క్యామ్ అది పెట్టుకొని నేను అవి పెట్టుకొని పని చేయలేను, పని చేసుకుంటే వీడియో తీయలేము. ఎవరైనా వీడియో తీస్తే నేను పని చేసుకుంటూ అట్లా చేయగలుగుతాను, కానీ అవి చేయలేకపోయినందుకు చింతిస్తున్నాం. కాకపోతే మీకు వీడియోస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఏమేమి కలుపుకుంటే బాగుంటుందో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ వీడియోస్ చూస్తూ నాకు ధైర్యాన్ని ఇచ్చి నాకు ఇంత సపోర్ట్ చేసిన మా సబ్స్క్రైబర్స్కి అయితే ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్న తక్కువే. తనకి ఇట్లా ఆన్లైన్లో అప్రోచ్ అయిన వాళ్ళు ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ అందరూ, వాళ్ళైతే ఎంత మోటివేట్ చేశారో, ఏం కాదమ్మా నీకు, మేము కూడా చేయించుకున్నాము. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తనకు చెప్పి తనకు ధైర్యం చెప్పడము, తర్వాత ఏం తింటే బాగుంటుంది, ఏం తినకపోతే బాగుంటుంది, ఎన్ని రోజులు ఇట్లా రెస్ట్ తీసుకోవాలి, ఈ విషయాలన్నీ తనకి చెప్పడము. దగ్గరలో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా వచ్చి చూడడము. ఒక విధంగా చెప్పాలంటే మన చుట్టాలు వీళ్ళకన్నా కూడా నాకు మా సబ్స్క్రైబర్స్ ఇచ్చిన మోటివేషన్ ఎక్కువ, వాళ్ళు ఇచ్చిన సపోర్టే ఎక్కువ.
తన కోసం ఎట్లా ఉంది ఏంటనేది కనుక్కోవడము రెగ్యులర్గా. మాకు కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం, ఇట్లా ఆర్డర్స్ అవి చేసుకొని. ఆర్డర్స్ కూడా నేను ఒకవేళ డిస్పాచింగ్ వీలైనంత వరకు త్వరగానే చేస్తున్నా, ఒకవేళ లేట్ అయినా వాళ్ళు అర్థం చేసుకోవడము. అంటే ఈ విషయాలు చెప్దామని వచ్చా. ఇంకా చాలాసేపు చెప్పుంటా, మీకు బోర్ కొట్టించుంటా. ఒకవేళ మీరు ఏమన్నా ఇబ్బందిగా, నేను ఏమైనా తప్పు చెప్పున్నా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టున్నా నన్ను క్షమించండి. నన్ను మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా కలుపుకొని, నాకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని చెప్పి మీరు ధైర్యం ఇస్తున్నారు చూడండి. ఒక మాట చాలు, మనం ఏదో డబ్బులు ఇచ్చి అది చేయక్కర్లేదు. నా వైఫ్ కూడా ఇప్పుడు సెట్ అయింది. తన గార్డెన్స్ కూడా ఇప్పుడు మంచిగా అన్ని చిగురిస్తూ, మొలకలు వస్తూ, మంచిగా కాయలు పిందెలు మంచిగా పడుతూ పెరుగుతూ బాగుంటాయి కదా. సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ గార్డెన్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం. సపోర్ట్ చేయండి. ఈ విధంగానే మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇంతసేపు చూసి నా బాధని అర్థం చేసుకున్నందుకు. మళ్ళీ ఇంకొక వీడియోలో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అండి. బాయ్.